నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను సాయి సుధా బులెటిన్ లో ముందు హెడ్లైన్స్ గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన గూడెం మహిపాల్ రెడ్డి పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నిర్మల్ జిల్లా ముద్దోల్ మండలం పలు అభివృద్ధి పనులు పర్యవేక్షించిన జిల్లా అధికారి శివకృష్ణ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకున్న రైతులు రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలంలో తల్లోజు ఆచారి జన్మదిన వేడుకలు పేద ప్రజలకు బియ్యం పంపిణీ చేసిన బీజేపీ నాయకులు గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఇందులో భాగంగానే పల్లె ప్రగతి లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రారంభించినట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం కేంద్రమైన గుమ్మడిదలతో పాటు రామ్రెడ్డి బావి కానుకంట్ల గ్రామంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో మౌలిక సౌకర్యాలను కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కుమార్ గౌడ్, ఎంపీపీ సద్ది ప్రవీణ్ విజయభాస్కర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచీలు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, అధికారులు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ పరిధిలో సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, జీపీ బిల్డింగ్ ఎందుకు భయపడుతున్నారు? మహిళా బిల్డింగ్ జీపీ బిల్డింగ్ తీసుకున్నాం. పటాన్చెరు ఎంపీపీ ఆఫీస్ లో ఒకటి ఎంఆర్ఓ ఆఫీస్ బిల్డింగ్ ఉంది కదా, 1,17,00,000 వచ్చినాయి దాన్ని శాంక్షన్ ఎంపీపీ ఆఫీస్ కట్టుకుని. మనకు ఎంపీపీ ఆఫీస్ పెద్ద ఆఫీస్ ఉంది, ఎందుకని పైసలు రిటర్న్ ఎందుకు పంపాలి? దాన్ని కట్టినాము. ఇనాగ్రేషన్ తహసీల్దార్ ఆఫీస్ పెట్టి తహసీల్దార్ షిఫ్ట్ చేసి పైసలు వెనుక కోనియద్దు, 100 రూపాయలు బయటికి కోనియద్దు, 10 రూపాయలు సరే ఖర్చు పెట్టాలి. పైసలు వెనుక పంపితే అన్ఫిట్ లీడర్ అంటారు. 1,00,000 రూపాయలు వచ్చినా 10 రూపాయలు వచ్చినా వెనుక పంపితే శాతగా లీడర్ అంటారు. వాడుకోవాలి అంతే. దాన్ని గవర్నమెంట్కి వచ్చిన ప్రతి పైసలు వాడాలి. మొత్తం 31 లక్షల రూపాయలతోటి నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ రామరెడ్డిబాయి గ్రామ పంచాయతీలో ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. పనులు కంప్లీట్ చేసుకుని ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రవీణ గారు, భాస్కర్ రెడ్డి, కుమార్ గౌడ్ జెడ్పీటీసీ, స్థానిక సర్పంచ్ సభాధ్యక్షురాలు, ఎంపీఓ గారు, ఎంపీటీసీలు, జీపీ మెంబర్లు, రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితులు గాని, వాతావరణ పరిస్థితులు గాని జర జాగ్రత్తగా మనం ఉండి మనము మన ప్రాంతాన్ని ఈ కరోనా వైరస్ అనేది ఒక కనబడని శత్రువు. ఇది డే బై డే పెరుగుతా ఉన్నాయి కాబట్టి మనము మన ప్రాంత వాసులందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఏది ఏమైనా సరే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రము భారతదేశంలోనే అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్నాం. భగవంతుడి దయతోని పటాన్చెరు నియోజకవర్గం అభివృద్ధిలో మంచి రిజల్ట్ ఉంది. ఈ సమయం అనేది ఎప్పటికి ఇట్లా ఉండదు. కొద్ది సమయంలో 5-6 నెలల్లో మనం మళ్ళా కుదుటబడి మనకు ఫండ్స్ పొజిషన్ అనేది చక్కదిద్దుకుంటాం. తప్పకుండా ఉన్న సమస్యల మీద ఇంతకుముందు సర్పంచ్ గారు చెప్పినట్టు రోడ్డు విషయమే గాని ఇంకే సమస్యలు గాని తప్పకుండా పరిష్కరించుకుంటూ ముందుకెళ్దాం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో పారిశుద్ధ కార్మికులకు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రాజేంద్ర నగర్ డివిజన్ బుద్వేల్ వార్డు మెంబర్ గుంటా నరేష్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద శాసనసభ్యులు టి ప్రకాష్ గౌడ్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క రాజేంద్రనగర్ డివిజన్ బుద్వేల్ గ్రామంలో జరిగినటువంటి ఈరోజు మరి రైస్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో రైస్ డిస్ట్రిబ్యూషన్ కానీ అట్లాగే మరి ఆయిల్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో మరి గౌరవ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున మరి
100 మందికి మరి నిరుపేద కుటుంబాలు ఏవైతున్నాయో, పేద అనాథలు, గరీబోలు, నిరుపేద కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళందరినీ గుర్తించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మరి ఏ రకంగా అయితే ముందడుగు వేస్తూ ఉందో ఆ రీతిగా మరి గుర్తించి ఎమ్మెల్యే గారు మరి వాళ్ళకు నిజం కూడా సాయం చేయాలి, మీరు ముందుండాలని చెప్పి తెలియపరిచినటువంటి సందర్భాన్ని మేము మరి స్వాగతిస్తూ మరి అట్లాగే ఈరోజు మరి ఈ చక్కటి కార్యక్రమము చేపట్టడం జరిగింది. మరి అట్లాగే మరి లాక్డౌన్ ఏదైతే ఉందో ఈ లాక్డౌన్ నిర్ణయాల వల్ల మరి నిజం కూడా పేద అనాథలు, వలస కూలీలు మరి బతుకు జీవుడా అని చెప్పేసి గడుపుతున్నటువంటి సమయాన మరి వాళ్ళకు నిజం కూడా ఈరోజు మరి చక్కటి డిస్ట్రిబ్యూషన్ మరి చేయడానికి అవకాశం కల్పించినటువంటి మరి ఎమ్మెల్యే ప్రకాష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. గుడ్వేల్లో నరేష్, మన వార్డు మెంబర్ అయినటువంటి నరేష్ నిరుపేద ప్రజలకి ఆయిల్ డిస్ట్రిబ్యూషన్, రైస్ డిస్ట్రిబ్యూషన్ జరిపారు. నిజంగా లాక్డౌన్ విషయంలో మా యావత్ కాన్స్టిట్యూషన్లో రాజనగర్ తరఫు నుంచి కూడా చాలా మంది దాతలు వచ్చి ఈ విధంగా రైస్ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ చేశారు. నిరుపేదలకు చాలా సంతోషం అనిపిస్తుంది. నిజంగా ఇలాంటి దాతలు ఎంతోమంది ముందుకు వచ్చి చేశారు. అందులో కూడా నరేష్ వచ్చిండు. చాలా సంతోషంగా జరిగింది. చాలా బాగా అనిపిస్తుంది. జై తెలంగాణ, జై కేసీఆర్. వరంగల్ అర్బన్ జిల్లాలోని 58వ డివిజన్ బంగపహాడ్ గ్రామం, 1వ డివిజన్ ఆరేపల్లి గ్రామంలో పరిధిలో ఉన్న చింత చెరువుకు సంబంధించిన భూమిని కొంతమంది వ్యక్తులు గత కొన్ని రోజులుగా నుండి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ భూమి విలువ కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందని ప్రభుత్వ అధికారులు అనడంతో భూ కబ్జాదారులు దురాక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. చింత చెరువు భూమి కబ్జా జరిగినట్లయితే చింత చెరువు అనేది ఉండదని ప్రజలు, మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారని, ఇప్పటికైనా ఈ విషయం గమనించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గల శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగులకు సేవా సమితిలో ఆశ్రయం పొందుతున్న అనాథ బాలబాలికలకు, మానసిక వికలాంగులకు మారేడి అనిల్ కుమార్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ సభ్యులు నిత్యావసరాలు పంపిణీ చేశారు. నెల రోజులకు సరిపోయే విధంగా 50 కేజీల బియ్యం, కందిపప్పు, వంట నూనె, కూరగాయలు, బ్రెడ్ ప్యాకెట్లు మరియు ఇతర సామాగ్రిని సేవా సమితి నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంతో తమ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలియజేశారు. అందరికీ నమస్తే. మన మే 1 రోజు మా ప్రాణ స్నేహితుడు సడన్ గా ఒక ఇన్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. మారేడి అఖిల్ కుమార్ మా ప్రాణ స్నేహితుడు. తనకు అలా జరిగిన తర్వాత మేమందరం తనకి చాలా ఉండే అన్నమాట, ఇలా అందరికి సహాయం చేయాలి, ఇలాంటి చాలా ఉన్నాయి. సో తన పేరు మీద మేమే అఖిల్ హెల్పింగ్ హ్యాండ్స్, మారేడి అఖిల్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ అని ఒకటి మా ఫ్రెండ్స్ అందరం కలిసి చేసుకున్నాము. ఆ పేరు మీద మేము చాలా ఇలా చేయాలి, ప్రోగ్రామ్ చేయాలి, చాలా మంది లేని వాళ్ళకి ఇలా ఆదుకోవాలి అని అనుకుంటున్నాం. అందులో భాగంగానే ఇవాళ కోదాల్లో ఉన్న శనగల మానసిక వికలాంగుల సమితాలకు వచ్చాము. వీళ్ళకి కొన్ని ఇలా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు ఇంకెక్కడైనా ఇలాంటి అవసరాలు ఉన్నాయి, మీ ఏరియాలో లేని వారు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించండి. నా ఫోన్ నెంబర్ 9550380500. ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఎక్కడ ఏ ప్లేస్లో అయినా పర్లేదు, ఇలాంటి అవసరాలు ఉన్నాయి, మా ఏరియాలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలా లేని వాళ్ళు ఉన్నారు అంటే మేము అక్కడ ఖచ్చితంగా వస్తాం. మాకు చేతనైన సాయం మేము చేస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం. ప్లాన్ చేస్తాం. మా స్నేహితుని స్మరించుకుంటూ ఇవన్నీ చేస్తున్నాం. తను ఎక్కడున్నా తన ఆత్మ శాంతించాలి. అన్నీ తానే తమ సొంత ఖర్చులతో దగ్గరుండి నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ వివాహాన్ని టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం భాషానగర్ కాలనీలో నివసిస్తున్న మహిళ వివాహాన్ని రామచంద్రపురం పట్టణ టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు షేక్ అబ్దుల్ ఖాదర్, మాజీ వార్డ్ మెంబర్ ఐలేష్, ఆత్మ కమిటీ డైరెక్టర్ రాజు యాదవ్లు ముందుండి జరిపించారు. నిరుపేద కుటుంబాన్ని ఆదుకునేందుకు వధువు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.
మూడవ విడత పల్లె ప్రగతిలో భాగంగా నిర్మల్ జిల్లా అధికారి డిఎల్పిఓ శివకృష్ణ మూదల్ మండల కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. సమస్యలున్న ప్రాంతంలో పర్యటించి అక్కడ చేపడుతున్న అభివృద్ధి పనులపై స్థానిక అధికారులకు సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రాంతాలలో ఎక్కడ అపరిశుభ్రతంగా ఉన్నా గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అదేవిధంగా ఫ్రైడే డ్రై డేలో భాగంగా వార్డు సభ్యులతో కలిసి గ్రామ సర్పంచ్ రాజేందర్ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో మహేష్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైతే డ్రైన్స్ నిండిపోయి ఉన్నాయో డ్రైన్స్ అన్ని కూడా క్లీన్ చేయడం జరిగింది. అదేవిధంగా పిచ్చి మొక్కలు కానీ గవర్నమెంట్ ప్లాట్స్ కానీ కమ్యూనిటీ ప్లేస్లలో ఉన్నటువంటి ప్లేస్ అన్ని కూడా క్లీన్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇళ్లలో కూడా హైజీనిక్ కండిషన్స్ ఏవైనా కరోనా కానీ రాకుండా ఉండడానికి గ్రామంలో ప్రజలందరూ కూడా ఇప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకుంటారు. ఇళ్ళ చుట్టుపక్కల ఉండే ప్రదేశాలన్నీ కూడా క్లీన్ చేసుకుంటారు. అదేవిధంగా డ్రై డే అని పెట్టడం జరిగింది. ఎవ్రీ శుక్రవారం డ్రై డే కండక్ట్ చేస్తూ ఇళ్లలో ఉన్నటువంటి పాత డ్రమ్ములు కానీ మనం ఉన్నటువంటి వాటర్ స్టోరేజ్ వాటర్ అంతా కూడా క్లీన్ చేసేసి రెగ్యులర్గా ఫ్రెష్ వాటర్ మాత్రం యూజ్ చేయాలి. ఈ వారం రోజులలో ప్రతి గ్రామంలో కూడా చాలా వరకు గ్రామాలలో డ్రైనేజ్ క్లీన్ చేయడం జరిగింది. అదేవిధంగా పిచ్చి మొక్కలన్నీ క్లీన్ చేసి పబ్లిక్ కూడా అవగాహన కల్పించడం జరుగుతున్నది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ వారం రోజుల శానిటేషన్ కార్యక్రమం ఏదైతే ఉందో దీంట్లో చాలా వరకు గ్రామాలలో ఇప్పటి వరకు డ్రైనేజ్ అన్ని కూడా క్లీన్ చేయడం జరిగింది. మిగతా పనులు కూడా ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేస్తాం. ఈ రోజు ఇక్కడ ఈ ముదోల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఏదైతే కల్వర్ట్ అవసరం ఉందో జాయింట్ కల్వర్ట్ అవసరం దాన్ని ఈరోజు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇదే విధంగా ఎక్కడ కూడా వాటర్ అనేది స్టాగ్నేట్ కావాలి. రాబోయే వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గ్రామాలలో పారిశుద్ధ పనులు చేపట్టడం జరుగుతుంది. పల్లె ప్రగతిలో భాగంగా మన బైపాస్ రోడ్డుకో ఆ తర్వాత ఊరు మొత్తం కూడా బ్లీచింగ్ ఎక్కడైతే దోమలు నిల్వకుండా ఉండడం కోసం మోర్లు వేయడానికి దాని చుట్టూ కూడా బ్లీచింగ్ చేసినాము. ఆ తర్వాత ఊరు మొత్తం కూడా మంచిగా ఒకసారి శుభ్రపరచడం జరిగింది. బైపాస్ మెయిన్ రోడ్స్ కూడా సో గల్లీలలో కూడా బ్లీచింగ్ వేస్తాము. ఆ తర్వాత బైపాస్ కూడా మొత్తం కూడా వాటర్ పోవడానికి ఊళ్ళో వచ్చే వాటర్ పోవడానికి కూడా కచ్చనల కొట్టడం జరుగుతూ ఉన్నది. దాంతోపాటుగా మన బైపాస్ హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా కచ్చనల కొడుతూ ఉన్నాము. ఆ తర్వాత గాంధీ చౌక్ దగ్గర కూడా ఎక్కడైతే మనకు వాటర్ పోవడానికి వీలు లేకుండా ఉందో అక్కడ కూడా మన డీల్పీ సార్ గారు వచ్చి చెప్పడం జరిగింది. అక్కడ కూడా నాలి కొట్టేసి తీయమని చెప్పారు. సో అది కూడా చేస్తూ ఉన్నాము. దీంతో పాటుగా మన గల్లీలో ఎక్కడైనా సరే ప్రభుత్వ జాగాల్లో కానీ ఎక్కడైనా ముళ్ళ పొదలు ఉన్నా కూడా నీటి గుంతలు ఉన్నా కూడా వాటిని మేము పూడుస్తాము. దాంతో పాటుగా మీ గల్లీకి ఇంకేదైనా శిథిలావస్థ బిల్డింగ్ ఉన్నా కూడా మాకు చెప్పండి. వాళ్ళకి నోటీస్ వచ్చి ఆ శిథిలావస్థ బిల్డింగ్ కూడా తీసేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పల్లె ప్రగతిలో మీరందరూ కూడా మన ఊరిని స్వచ్ఛంగా ఉంచాలి. మన స్వచ్ఛ ముదోల వైపు అడుగు వేయడం కోసం ప్రతి వాళ్ళు కూడా భాగస్వామ్యం కావాలి. నిన్న కూడా మనము ఫ్రైడే డ్రై డే నిర్వహించినాము. ఎక్కడెక్కడ నీళ్ళ తప్పులలో కానీ నీళ్ళని జమ ఉంటే కనుక వాటన్ని పారబోయాలి. ఒకటి గుంతలు ఏమైనా ఉంటే కనుక మా గ్రామ పంచాయతీ చెప్పండి, మా వార్డు మెంబర్లో చెప్పండి. గ్రామ పంచాయతీ కూడా ఏమైనా ఉంటే కంప్లైంట్స్ మాకు ఇవ్వండి. నీటి లీకులు ఏమైనా ఉంటే కూడా చెప్పండి. ఆ నీటి కూడా ఫిక్స్ చేస్తాం. థ్యాంక్ యూ. అందరు కలిసి మన ముదోలి మంచిగా. సంగారెడ్డి పట్టణంలోని గొల్లెగూడెం సప్తగిరి కాలనీ పోతిరెడ్డిపల్లి ఫేజ్ 2లో కరోనా సోకిన 2 బాధితుల నివాసాల వద్ద హైడ్రోక్లోరైడ్ రసాయనాల్ని పట్టణ మున్సిపల్ సిబ్బంది పిచికారీ చేశారు. కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ అధికారులు స్థానికులకు సూచించారు.
పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జిన్నారం మండలం పరిధిలోని కడకంచి గ్రామంలో నూతనంగా నిర్మించి తలపెట్టిన అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ, అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు పొద్దున గుమ్మడిదాల మండలంలో గ్రామ పంచాయతీ భవనము, సిసి రోడ్స్, రామిరెడ్డి బాయిలో, అలాగే గుమ్మడిదాల గ్రామంలో చెరువు మరమ్మతులు, కాన్కుంటలో సిసి రోడ్స్ 36 లక్షలు అక్కడ. ఈరోజు మళ్ళా చిన్నారం మండలంలో కొడకంచి గ్రామంలో అంగన్వాడీ బిల్డింగు, అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజు, జెడ్పీ ఫండ్స్ నుంచి అలాగే జీపీ ఫండ్స్ నుంచి 11 లక్షల రూపాయలు ఇక్కడ పనులు ప్రారంభించడం జరిగింది. ఇది ఏది ఏమైనా సరే రాష్ట్ర వ్యాప్తమే కాకుండా యావత్ ప్రపంచమంతా ఆర్థిక మాన్యము, కరోనాతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో కానీ అయినా పటాన్చెరు నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి కుంటుపడకుండా ప్రజల సహకారము, ప్రజాప్రతినిధులు కలిసి ఎక్కడ కుంటుపడకుండా ముందుకు తీసుకుపోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం ఆరూరు గ్రామ పంచాయతీ పరిధిలోని వేములకొండ గుట్ట కింద నివాసం ఉంటున్న 60 కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేశారు. జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పీసాటి అంజిరెడ్డి సహకారంతో స్థానిక ఎస్ఐ శివనాగప్రసాద్ చేతుల మీదుగా సరుకులు పంపిణీ చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో అక్కడ ఉన్న కుటుంబాలకు ఎలాంటి జీవనోపాధి లేనందున ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు దాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వంశీధర్ రెడ్డి, కొడిత్యాల నాగరాజు, సుంకి అజిత్, సంగి అంజయ్య, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక ముఖ్యమైన కార్యక్రమం పెట్టుకున్నాము. బచ్చగిరిగుట్ట ఒలిగొండ మండలంలో ఉన్నటువంటి దేవస్థానంలో 3 నెలల సంది భక్తులు లేక చాలా ఇబ్బందులు ఉన్నారు. దుకాణదారులు పక్కపక్క విలేజ్ల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. వాళ్ళకి ఎంతో కొంత మన తరపున ఆర్థిక సాయం చేయాలి కాబట్టి చేయడం జరిగింది. ఇట్లా మనం చూసి ఇంకా కూడా రేపు ఒకరికొకరు సాయం చేసుకుంటే చాలా బాగుంటుందని. లాక్డౌన్ పరిస్థితి అందరికీ తెలుసు. దుకాణాలు నడవక చాలామంది ఇబ్బందులు ఉన్నారు. సరే, కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాకు ఫోన్ చేసి కొంచెం ఏమైనా హెల్ప్ చేయాలన్నా మనం చేయడం జరిగింది. నిత్య అంటే బియ్యము, పప్పులు, ఉప్పులు అన్నీ కలిపి, నూనె అన్నీ కలిపి ఇవ్వడం జరిగింది. 50 ప్యాకెట్లు ఇచ్చినాం, 50 మందికి ఇచ్చినాం. వరంగల్ అర్బన్ మల్లికుదుర్ల గ్రామంలోని ఐకేపీ సెంటర్లో అధికార పార్టీ నాయకులు, కమిషనర్లు దండుకోవడం కోసం దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారని వేలేరు మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్దాం హుసేన్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళారీ వ్యవస్థ ఉండదని తెలిపిన అధికార పార్టీ నాయకులు దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారని, ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, రైతులకు న్యాయం చేయాలని కోరారు. పిలవగానే మా కోరికను మన్నించి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా నాతోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైన ఎస్సీసెల్, ఎస్సీసెల్, బీసీసెల్, మైనార్టీ సెల్, జంగా యువసేన నాయకులందరికీ ప్రత్యేకంగా నాతోటి ప్రజాప్రతినిధి వార్డు మెంబర్ గారైన బైరి అనిల్ గారికి, అదేవిధంగా అచ్చన రాజేందర్ గారికి, వార్డు మెంబర్లకు, ప్రతి ఒక్కరికి కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అతి ముఖ్యమైన కారణం ఏమిటంటే, మన తెలంగాణ రాష్ట్రంలో దళారీ వ్యవస్థ ఉండకూడదని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి గౌరవనీయులు కల్వకుట్ల చంద్రశేఖరరావు గారు ఐకేపీ సెంటర్లను ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ఐకేపీ సెంటర్లు ప్రారంభించడం ఎంతవరకు దీన్ని నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తున్నారని చెప్పి పదే ప్రతిరోజు పేపర్లలో ప్రచురించడం జరుగుతుంది. అయినప్పటికీ ఇది దేనికి నిదర్శనం అంటే, మన పక్క గ్రామంలో మండల కేంద్రం అయినటువంటి మన వేలేరు మండల కేంద్రంలోని పక్క గ్రామంలో మల్లికుదుర్ల గ్రామంలో నిన్న ఐకేపీ సెంటర్కు ఒక 4 లారీలు రావడం జరిగింది. అయితే ఈ 4 లారీలు రావడం వల్ల ఈ లారీలలో ఉన్నటువంటి మల్లికుదుర్ల ఐకేపీ సెంటర్లో ఉన్నటువంటి ధాన్యం అయిపోయిందని చెప్పి ఒక వ్యాపారి సేటుకు, బచ్చ చంద్రయ్య అనే సేటుకు ఐకేపీ సెంటర్ ట్రక్ షీట్ తీసుకున్నటువంటి లారీని సేటుకు పంపించడం జరిగింది. ఆ సేటు గోదాంలో ఉన్నటువంటి
ధాన్యాన్ని ఆ లారీలో డంప్ చేయడం జరిగింది. మరి ఇది ఎంతవరకు సమంజసం, ఇటువంటిది చేయడం ఎంతవరకు సబబు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా ముఖ్యంగా మొన్నటికి మొన్న గౌరవనీయులు మన పల్ల రాజశేఖర రెడ్డి గారు వేలేరు ఐకేపీ సెంటర్లో ధాన్యం వెళ్ళడం లేదని చెప్పి మేము మా యొక్క విన్నపాన్ని వారికి విన్నవించుకోగా వెంటనే స్పందించి వారు లారీలను పంపించి వాటిని అక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని మొత్తం లిఫ్ట్ చేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా మా వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము వారికి కృతజ్ఞతలు చేస్తున్నాం. అయితే పల్లా రాజేశ్వర రెడ్డి గారికి దృఢమైన సంకల్పంతో దృఢమైన సంకల్పం ఏదైతే కన్న తల్లికి పుట్టిన ఊరికి ఏదో సేవ చేయాలనే గుణంతో వారు ముందుకొచ్చి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తుంటే పల్లా రాజేశ్వర రెడ్డి గారి పేరును బదనాం చేసుకుంటూ కొంతమంది అగ్రనాయకులు మండల కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు నిన్న మల్లికుదుర్ల గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. సింగరేణి అధికారులను బ్లాక్మెయిల్ చేసి లబ్ధి పొందే రియాజ్ అహ్మద్ పెద్దపల్లి జిల్లా OPC 1లో జరిగిన ఘటనను అడ్డుపెట్టుకొని కమిషన్ పొందడానికి ప్రయత్నిస్తున్నాడని మార్కెట్ కమిటీ చైర్మన్ పూదారి సత్యనారాయణ గౌడ్ ఘాటుగా విమర్శించారు. రామగిరి మండల కేంద్రంలో TBGKS GM కమిటీ సభ్యులు దేవ శ్రీనివాస్, ఈసంపల్లి రమేష్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తన బండారం బయటపడడంతో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అధికార పార్టీపై ఆరోపణలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా దళారీ బుద్ధిని మార్చుకోవాలని, లేదంటే కార్మికులే తరిమి కొడతారని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ బేతుకుమార్, మాజీ సర్పంచ్ దేవరామస్వామి, నాయకులు మట్టారాజు, ATM శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. OPC 1 ఫేజ్ 2లో మహాలక్ష్మి కంపెనీలో జూన్ 2న జరిగిన ప్రమాదంలో బ్లాస్టింగ్ అవుట్సోర్సింగ్ కార్మికులు 4 మృత్యువాత పడ్డ విషయం విదితమే. ముందుగా వారి కుటుంబాలకు TRS పక్షాన, అదేవిధంగా TBKS పక్షాన సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. ఈ మృతిపై రాజకీయం చేయడానికి రియాజ్ అహ్మద్ లాంటి కొంతమంది దొంగలు 2 రోజుల పాటు ఆ అంశాన్ని పెట్టుకొని సింగరేణి అధికారులతోటి బేరాలాడిన విషయం ఈ కోల్ బెల్ట్ ప్రాంత ప్రజలందరూ గమనించిండ్రు. ఏదైతే తెగని పంచాయతీ పెట్టి వారి స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళు సింగరేణి అధికారులను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి బినామీ పేర్ల మీద కాంట్రాక్ట్లు పొందడానికి, ఈ శవాలను అడ్డం పెట్టుకుని శవాల మీద పేరాలు ఏరుకోవడానికి ప్రయత్నించిండ్రు. పైపెచ్చు ఈరోజు గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మదన్న గారు, అదేవిధంగా రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ గారు ముందుండి మృతుల కుటుంబాలకు మెరుగైన నష్టపరిహారం ఇప్పించడంలో వారి పాత్ర ఎంతో కీలకమైనది. ఈరోజు 40 లక్షల రూపాయల పరిహారం లభించిందంటే అది సామాన్యమైన విషయం కాదు. కోల్ బెల్ట్ ప్రాంతంలోనే అత్యధిక పారితోషికం ఇప్పించిన, నష్టపరిహారం ఇప్పించిన ఘనత ఈ 2 నాయకులకు చెందుతుంది. అలాంటిది రియాజ్ అహ్మద్ లాంటి వాళ్ళు రాజకీయ జోక్యంతో మృతుల కుటుంబాలకు అన్యాయం జరిగిందని చెప్పి నీచ రాజకీయాలకు పాల్పడడం రియాజ్ అహ్మద్ దిగజారుతనానికి నిదర్శనం. ఈరోజు ఆయనకు వచ్చే కమిషన్లు పోయినాయని చెప్పి ఆయన ఏడుస్తున్నాడు. వాళ్ళు చర్చలు జరిపి 28 లక్షల కంటే ₹1 కూడా ఎక్కువ అయ్యారని చెప్పినాక చేతులెత్తేసి బయటికి వస్తే అక్కడ మేము వారిని GM ఆఫీస్ ముందే ఎండగట్టి, నీలాంటి వాళ్ళు సొంత ప్రయోజనాల కోసం చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఇలా ఇబ్బంది పెట్టడం తగదని చెప్పి వారికి బుద్ధి చెప్పి వారిని తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి సమక్షంలో, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారి సమక్షంలో డైరెక్టర్ పాగారే స్వయంగా చర్చల్లో పాల్గొని 40 లక్షల రూపాయలు ఇప్పిస్తే అదే చర్చల్లో పాల్గొన్న ఈ దొంగ రియాజ్ అహ్మద్ ఈరోజు రాజకీయ జోక్యంతో వాళ్లకు మెరుగైన నష్టపరిహారం అందలేదు అని చెప్పి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల కేంద్రంలో పాటు వివిధ గ్రామాల్లో లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న చేనేత కార్మిక కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో భువనగిరి ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగలక్ష్మి, ఎంపీపీ నూతి రమేష్ రాజ్, జెడ్పీటీసీ వాకటి పద్మ, అనంతరెడ్డి, స్థానిక సర్పంచ్ బొల్ల లలిత శ్రీనివాస్, TRS పార్టీ మండల అధ్యక్షుడు డేగెల పాండు, పట్టణ అధ్యక్షులు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారిచే డొనేట్ చేయబడినటువంటి మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారిచే డొనేట్ చేయబడినటువంటి పద్మశాలీలకు సంబంధించి మన మండలానికి మొత్తం 302 కిట్లు రావడం జరిగింది. ఆ కిట్ల పంపిణీ కార్యక్రమానికి చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు గౌరవ ఎంపీపీ గారికి, గౌరవ జెడ్పీటీసీ గారికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలకు, PSAS చైర్మన్స్కు,
మరియు ఇక్కడికి ప్రోగ్రామ్కి చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క అదేవిధంగా పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి మా యొక్క రెవెన్యూ శాఖ తరఫున నమస్కారాలు అవడం జరిగింది. వారిని కూడా డయాస్ మీదకి రావాలి. లాక్డౌన్లో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మనం ఫేజ్ వైజ్గా కేంద్ర ప్రభుత్వంచే లాక్డౌన్ విధించడం జరిగింది. ఆ లాక్డౌన్లో ముఖ్యంగా చేనేత ఉపాధి రంగం మీదనే ఆధారపడి ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులకు నిత్యావసర సరుకులు రావడం జరిగింది. ఆ సరుకులకి మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రోగ్రామ్ సారు చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం సాకిబండ తాండాలో జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆమనగల్ మున్సిపాలిటీ 3వ వార్డులో సాకిబండ తాండాలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరిప్రసాద్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరిప్రసాద్, ఆమనగల్ మున్సిపాలిటీ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్ నరసింహ, కృష్ణ యాదవ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. రైతులు వైభవంగా జరుపుకునే పండగ ఏరువాక పౌర్ణమి. ఏరు అంటే ఎద్దులను నాగలికి కట్టి దున్నడానికి సిద్ధం కావడం అని అర్థం. ఈ నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండల కేంద్రంలో ప్రజల భక్తి శ్రద్ధల మధ్య ఎడ్ల బండి ఊరేగింపు చేస్తూ రైతులు ఏరువాక పండుగను జరుపుకున్నారు. దీంతో ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు సమాయత్నం కానున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన గూడెం మహిపాల్ రెడ్డి. పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. నిర్మల్ జిల్లా ముద్దోల్ మండలం పలు అభివృద్ధి పనులు పర్యవేక్షించిన జిల్లా అధికారి శివకృష్ణ. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకున్న రైతులు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలంలో తల్లోజు ఆచారి జన్మదిన వేడుకలు. పేద ప్రజలకు బియ్యం పంపిణీ చేసిన బీజేవైఎం బీజేపీ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్తే.